తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రాధాకృష్ణ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఒక 4 రోజులుగా నేను అప్లోడ్ చేయలేదండి వీడియోస్ని. ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ ఉన్నింది అని చెప్పాను కదా. మా చెల్లెలి కొడుకు ఉపనయనం ఉన్నిందండి. సో ఆ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ అంతా ఉన్నాం కాబట్టి ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చాము. సో అందుకే ఒక 4 days 5 days గ్యాప్ వచ్చింది. ఏమనుకోవద్దండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు ఎప్పుడు గ్యాప్ రాలేదు. ఎందుకంటే ఎప్పుడు కొంచెం ముందుగా చదివి పెడుతూ ఉంటే ఈసారి నాకు వీలు కాలేదు. ముందుగా ఎక్స్ట్రా చదివి కథలు పెట్టేదానికి కాలేదండి. సో అందుకే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి. నా మొదటి ఛానల్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో బిజీగా ఉండడం వలన నేను చేయలేకపోయాను. ఇంకా ఇక్కడ నుంచి ఈరోజు నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను అంగీకారం తెలిపి వచ్చానండి. రేపటి నుంచి 1 గంట మధ్యాహ్నం ఇంట్లో పని లేని వేళ ప్రాక్టీస్కి వెళ్ళొస్తాను. మీరు కాదన్నా నేను వినను. నాకు సంసారంలో డబ్బు బాధ లేకుండా గడపడం ముఖ్యం. అమ్మని అడిగొస్తాను. అతను లేచి వెళ్ళాడు. అప్పటికి వరహాలరావు కూడా వచ్చి ఉన్నాడు. శివం భయంగా రాధ డ్యాన్స్ ప్రోగ్రాం సంగతి చెప్పాడు. ఏమిటో ఇది, దీనికి పాడుబుద్ధి ఎందుకు పుట్టింది? మన ఇంటా వంట ఎప్పుడైనా ఉన్నాయా? అంది దుర్గమ్మ. పెళ్లి కాకముందు ఏ గంతులేసినా పర్వాలేదు, పెళ్ళైన తర్వాత ఏం బాగుంటుంది? అంది రత్నమాణిక్యం. వీల్లేదని చెప్పు అంది దుర్గమ్మ. వరహాలరావు కల్పించుకున్నాడు. అత్తగారు, మీకు బొత్తిగా లోకజ్ఞానం లేదు సుమా అన్నాడు. ఏమిటయ్యా అంది దుర్గమ్మ. లేకపోతే ఎవరైనా ఇంట ఉన్న బాతు బంగారు గుడ్లు పెడతాను అంటే వద్దంటారా? తల్లి కూతుళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు. మీరు చెప్పేదేదో సరిగ్గా చెప్పరాదు? రత్నమాణిక్యం విసుక్కుంది. ఈ సంసారం పరిస్థితి ఏమిటి? శివంకి చూస్తే సంపాదన లేదు, ఊరి నిండా అప్పులు. మీ అదృష్టం బాగుంటే రాధకి బాగా పేరు వస్తే ఈ ఇంట్లో వజ్రాల గని దొరికినట్టు. అందరూ సుఖంగా ఉంటారు. రాధని డ్యాన్స్ చెయ్యనియండి. నేను కూడా తెలిసిన వాళ్లతో చెప్తాను. సరేరా, మాకు సంతోషమే అని చెప్పు అంది దుర్గమ్మ. శివం ఆనందంగా రాధ దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు. రాధా, అమ్మ ఒప్పుకుంది. మీరొప్పించారా? సంతోషంగా అడిగింది. బావగారు ఒప్పించారు. రాధ ముఖంలో చిరునవ్వు ఆగిపోయింది. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా నేను చేస్తానని చెప్పాను కదండి అంది. రాధ కాలేజీ తరపున జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్ చేసింది. క్షీరసాగర మదనంలో మోహినిగా అత్యద్భుతంగా డ్యాన్స్ చేసింది. రాధ డ్యాన్స్ లేకపోతే ఆ ప్రోగ్రాం అంత రక్తి కట్టేది కాదని అందరూ అనుకున్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ గారు రాధకి దండ వేసి అభినందనలు తెలిపారు. డ్యాన్స్ ప్రోగ్రాంకి శివం, రత్నమాణిక్యం, వరహాలరావు, మధురం, నాగరాజు అందరూ వచ్చారు. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత రాధని ప్రిన్సిపల్ అభినందిస్తుంటే రత్నమాణిక్యం, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నేను కూర్చోలేను అంటూ భర్తని కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకుంటానన్నాడు. రాధ నిలబడింది. శివం పక్కనే ఉన్నాడు. ఫోటో అనేసరికి అతను కూడా కాలర్ సర్దుకొని టీవీగా నిలబడ్డాడు. ఫోటోగ్రాఫర్ ముఖం చిట్లించాడు. మీరు కాస్త అవతలికి నుంచోండి, ఆవిడ ఒక్కత్తి ఫోటో కావాలి మాకు, మా పేపర్లో ఫ్రంట్ పేజ్లో వేస్తాం అన్నాడు. శివం ముఖం చిన్నబోయింది. చటాలుని పక్కకు వెళ్ళి చాలా దూరంగా నిలబడ్డాడు. అమ్మా డ్యాన్స్ మానకు నువ్వు, అమ్మా డ్యాన్స్ మానకు నువ్వు. ఈరోజు చూడు ఎంతమందికి కనుల విందు చేశావో అన్నారు గిరిగారు. మీరు మా ఇంటికి రానేలేదు, మీ పెళ్లికి కూడా మమ్మల్ని పిలవలేదు అంది రజని. రాధ కళ్ళల్లో నీలి నీడలు తారట్లాడినాయి. అంతలోనే ఆనందోత్సాహం వాటిని తరిమేసింది. ఓ సారీ, అనుకోకుండా నా పెళ్ళి అయిపోయింది అంది. ఇప్పుడైనా మా ఇంటికి రండి, మీ వారేరి అడిగింది రజని. రాధ దూరంగా నుంచున్న శివాన్ని పిలిచింది. మా వారు అంటూ పరిచయం చేసింది. రాధని భార్యగా పొందిన నువ్వెంత అదృష్టవంతుడివయ్యా అన్నారాయన. శివానికి సంతోషం కలిగింది. గిరిగారు, రజని అతనితో చనువుగా మాట్లాడారు. శివం తండ్రిని ఆయన ఎరుగున్నానని అన్నారు. శివాన్ని తప్పకుండా రాధని తీసుకుని మా ఇంటికి రండి అని మరీ చెప్పారు. అంతలో అక్కడికి ఇంకెవరినో ప్రిన్సిపాల్ తీసుకువచ్చింది. రాధ తను పరిచయం చేయబడిన ప్రతి వ్యక్తికి శివాన్ని తన భర్తగా పరిచయం చేసింది. శివానికి మర్యాద చాలా ఆనందంగా అనిపించింది.
రాధ గ్రీన్ రూమ్లోకి మేకప్ తీయటానికి వెళ్ళింది. వరహాలరావు శివాన్ని పక్కకు పిలిచి రహస్యంగా, ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు రాధ పిలిస్తేనే నువ్వు దగ్గరగా వెళ్ళి నిలబడాలి. ముఖ్యంగా ఫోటోలు తీసేటప్పుడు దూరంగా ఉండాలి. వాళ్ళ చేత అడిగించుకొని కానీ వెళ్ళకూడదు అని నూరిపోశాడు. అలాగా, నాకు తెలియదు అన్నాడు శివం ఇలాంటి తప్పులు ఇక ముందెన్నడూ చేయనన్నట్టుగా చూస్తూ. రాధ అద్దం ముందు కూర్చుంది. ముఖాన రంగు తుడుచుకుంటోంది. కృష్ణ లోపలికొచ్చాడు. రాధ చేస్తున్న పని ఆపి లేచి అతని వైపు తిరిగింది. నువ్వు ప్రోగ్రాంకి వచ్చావా అంది ఆశ్చర్యంగా చూస్తూ. రాకుండా ఉండగలనా? మోహినిగా అద్భుతంగా డ్యాన్స్ చేశావు రాధా. కంగ్రాచ్యులేషన్స్. నువ్వు డ్యాన్స్ మర్చిపోయావని అనుకున్నాను. రాధ ముఖంలో ఆనందం మెరిసింది. అంత బాగా చేశానా? అయితే నాకేం బహుమతి ఇస్తావో చెప్పు. అతని కళ్ళు రెప్పరెప్పలాడినాయి. రాధ ముఖం హఠాత్తుగా సీరియస్గా అయింది. చూపులు క్రిందికి వాలినాయి. సారీ కృష్ణ, అలవాటుగా ఏదో అనేశాను అస్పష్టంగా అంది. లేదు రాధా, నువ్వు అలాగే మాట్లాడు. అలాంటి మాటలు నీ నోటి వెంట విని విని నాకు అలవాటైపోయాయినా నా బాధ మర్చిపోతానేమో అనేసి కృష్ణ చటుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. రాధ నిట్టూర్చింది. వెనక్కు తిరిగి అద్దంలో చూసుకుని మేకప్ తీసేసాగింది. మర్నాడు రాధ ఇంట్లోకి అవసరమైన సామాన్లన్నీ తెచ్చింది. దుర్గమ్మ ఇదంతా చూస్తూనే ఉంది. శివాన్ని పిలిచి, ఏదిరా మీ ఆవిడ డబ్బు తెస్తుంది అన్నావుగా అంది. శివం రాధ దగ్గరికి వెళ్ళి అడిగాడు, డబ్బేది రాధా? రాధ అక్కడ పని మనిషి సర్దుతున్న పప్పులు బియ్యం చూపించింది. పాలవాడికి అడిగిన బాకీ తీర్చేశాను. రేపటి నుంచి పాలు పోస్తానని చెప్పాడు అంది. శివం తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. దుర్గమ్మ గయ్యిన లేచింది. డబ్బు ఖర్చు పెట్టేసిందా? అంటే దానిష్టమేనన్నమాటేగా. ఈ ఇంట్లో ఇంక నేనుండి మాత్రం ఎందుకు? చస్తే పీడాపోతుంది. నన్ను మాట మాత్రం అడిగిందా? రత్నమాణిక్యం అందుకుంది. సంపాదన లేనప్పుడే నీ మాట అంటే దానికి లెక్కలేదు. ఈరోజు ఇంకా నీ మాట వింటుందా? ఎందుకమ్మా నోరు పారేసుకుంటావు? ఏదో గుప్పెడు మెతుకులు నీ ముఖాన పడేస్తాం తల్లి, నోరు మూసుకొని పడి ఉండు అంటుంది. ఏరా అంతేనా? చిచి, ఇలా ఎందుకంటుందమ్మా? దుర్గమ్మ గొంతు తారాస్థాయికి లేచింది. అనదురా, నీ భార్య నోటితో ఏదీ అనదు, చేతితో చేసి ఊరుకుంటుంది. అది నల్లిలా చేసింది ఎవరికీ తెలియదు. గంగానమ్మలా అరిచానని నా నోరు మాత్రం బయటపడుతుంది. అవును మరి, తెలివితేటలు ఉండొద్దు, అందరికీ ఆ విద్య వస్తుందా? చూసైనా నువ్వు నేర్చుకోరాదు అంది రత్నమాణిక్యం. ఓరి జష్ట విధవా, అది సంపాదించినా ఆ పెత్తనం అంతా నీదిరా. ఈ మొదటిసారి ఇది ఇలా చేస్తే ఇక నిన్ను నన్ను బయట నించోమంటుంది. ఆడదానికి పెత్తనం ఇచ్చిన ఏ విధవా బాగుపడలేదురా. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. నా సంపాదన నా ఇష్టం అని అంటే ఎంగిలి మెతుకులు తిని పడి ఉండటానికి మనం ఆవిడ పెంచుకున్న కుక్కలం కాదని చెప్పు. రాధ ఇక భరించలేక అక్కడికి వచ్చింది. ఇప్పుడు నేనేం తప్పు చేశానని మీరు అంత మాటలు అంటున్నారు? నేను ఇంట్లో కావలసినవి తెచ్చాను గాని డబ్బేం పాడు చేయలేదే. దుర్గమ్మ చేతులు తిప్పుతూ అంది. ఆహా, అక్కడికి డబ్బు మా చేతికిస్తే మేం పాడు చేసేవాళ్ళం, నువ్వు బాగు చేసేదానివి అన్నమాట. అంతేగా నువ్వనేది? రాధా, నువ్వు లోపలికి వెళ్ళు. రాధని శివం రెక్క పట్టుకొని బరబరా గదిలోకి తీసుకువెళ్ళి వదిలాడు. అది కాదండి, నువ్వింక మాట్లాడకో. అతను గబగబా చెప్పులేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎవరూ భోజనం చేయలేదు. అలిగి పడుకున్నారు. వరహాలరావు బయటెక్కడో భోజనం చేసి వచ్చాడు. డ్రింక్ తీసుకున్నాడేమో, గుర్రు పెట్టి నిద్రపోయాడు. రాధ ప్రాణం ఉసూరుమన్నట్టుగా కూర్చుని ఉంది. శివం తిరిగి తిరిగి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చాడు. అన్నానికి రండి అంది రాధ. నాకేం వద్దు, నేను సంపాదించలేదుగా. ఆ డబ్బు తినే అర్హత నాకెక్కడ ఉంది? రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకండి మీరు కూడా అలాంటి శూలాలు విసురుతారు? నేనేం తప్పు చేశానని? నా డబ్బు మీ డబ్బు కాదా? అలా అనుకుంటే నువ్వు తెచ్చి సరాసరి నా చేతికే ఇచ్చేదానివి. ఈసారి పొరపాటైపోయింది. ఇక నుంచి అలాగే ఇస్తానులేండి, మీరే ఖర్చు పెట్టండి. అది అమ్మ అక్కయ్యల సంతృప్తి కోసం రాధా, అంతే. నాకేం పెత్తనం కావాలని లేదు. సరే, లేచి భోజనానికి రండి. శివం లేచి వచ్చాడు. డాన్సర్గా రాధకి రోజురోజుకి గుర్తింపు ఎక్కువ కాసాగింది. అవకాశాలు కెరటాల్లా నిర్విరామంగా వస్తున్నాయి. నాట్యం చేయాలంటే సామాన్యం కాదు. దానికి రోజు ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీస్ చేయాలంటే శరీరం బాగా ఆరోగ్యంగా దారుఢ్యంగా ఉండాలి. తగిన విశ్రాంతి కావాలి. మనసు నిశ్చింతగా ఉండాలి. కానీ రాధకి ఇవేవీ లేవు. రాధ తను అన్న మాట ప్రకారం శివం స్వాభిమానం దెబ్బతినకుండా సంపాదించిన డబ్బంతా తెచ్చి అతని చేతికే ఇస్తోంది.
శివం ఆ డబ్బులో తనకు కావాల్సింది తీసుకొని మిగతాది తల్లి చేతికి ఇచ్చేవాడు. దుర్గమ్మ ఇంటి ఖర్చులకి పొదుపు చేసి మిగతాది పెళ్లి కావాల్సిన పిల్ల అంటూ మధురానికి బట్టలు నగలు అమర్చసాగింది. అమ్మమ్మ దగ్గర డబ్బు చూస్తే చాలు మధురం సినిమాకి వెళ్తానని గొడవ చేసేది. దుర్గమ్మ మధురానికి తోడుగా నాగరాజుని పంపుతూ ఉండేది. రత్నమాణిక్యం కూతురికి సంబంధాలు చూడమని భర్తని సతాయిస్తుంటే దుర్గమ్మ ఎక్కడికో వెళ్ళి వెతకటం దేనికి, మన నాగరాజుని ఎదురుగా పెట్టుకుని అనేది. ఛీ, అతనికేముందని ఇవ్వమంటావమ్మా? చదువా చెట్టబండలా? ఆస్తా పాస్తా నెత్తిన రూపాయి పెట్టి అమ్మినా అమ్ముడు పొడు. నా రాత ఎలాగో ఇలా ఏడ్చింది, దాన్నైనా మంచి ఉద్యోగస్తుణ్ణి చూసి ఇస్తాను అంది రత్నమాణిక్యం. అక్కడే ఉన్న నాగరాజు ఇది విని ముఖం మార్చుకున్నాడు. శివానికి వేరే స్నేహితులెవరూ లేరు. అందుకని కాలక్షేపం కోసం వరహాలరావుతోనూ నాగరాజుతోనూ అహర్నిశలు తిరుగుతూ ఉంటాడు. శివానికి డబ్బు పెత్తనం కావాలనే హఠమే తప్ప ఇంటి విషయాలన్నీ బాధ్యతగా తను చూసుకోవాలని తెలియదు. కష్టపడి సంపాదిస్తున్న రాధని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా అర్థం కాదు. అతని అజ్ఞానం, మూర్ఖత్వం ఒక్కోసారి రాధకి గుండె కోతగా ఉండేది. అతని మంచితనాన్ని, మొహమాటాన్ని, అమాయకత్వాన్ని వరహాలరావు చక్కగా ఉపయోగించుకుంటూ జీవితం జల్సాగా గడిపేస్తున్నాడు. రత్నమాణిక్యం కుటుంబం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే గాని ఈ సంసారానికి విముక్తి లేదని రాధకి తెలుసు. కానీ వాళ్ళని పంపించడం అనేది పూర్తిగా అసంభవం అని కూడా రాధకి బాగా తెలుసు. కోటగోడల దుర్గమ్మ అండ వాళ్ళకి ఉన్నన్ని రోజులు ఆ ఇంట్లోంచి వాళ్ళని ఎవ్వరూ కదపలేరు. తను డ్యాన్స్ చేయడానికి వరహాలరావు ఎందుకు ఒత్తాస పలికాడో రాధకి ఇప్పుడు అర్థమైంది. అది రాధ పట్ల ఆదరణ కానీ అభిమానం కానీ కావు. ఆర్థికంగా నిలబడగలిగిన ఆ కుటుంబం నీడలో తను తల దాచుకోవచ్చుననే స్వార్థపుట ఆలోచనే అది. తను డబ్బు సంపాదించి ఇస్తే శివం భుజాల మీద ఉన్న రుణభారం తగ్గుతుంది, ఆ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి అనుకున్న రాధకి ఆ ఆశ కూడా ఎండమావి అయిపోయింది. డబ్బు అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువగానే వస్తోంది. ఇప్పుడు ఇంట్లో దేనికి ఇబ్బంది లేదు. అయినా రాధకి శాంతి కానీ సుఖం కానీ లేవు. రాధ డ్యాన్స్ ప్రాక్టీస్కి ఇంట్లో పనికి వీలు కుదిరేది కాదు. రాధ ఒక్కోసారి పొద్దుపోయి వచ్చిన దుర్గమ్మ అమ్మలక్కలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేదే తప్ప వంట పని చూసేది కాదు. రత్నమాణిక్యం ఎప్పుడూ ఏదో ఒక సుస్థి అని చెబుతూ డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నాడని మంచం ఎక్కి దిగదు. రాధకి ఇంట్లో పనిచేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే చాలా శ్రమగా ఉంది. త్వరగా అలసట వచ్చేస్తోంది. రాధ ఇక మొహమాట పడదలుచుకోలేదు. ఒకరోజు చెప్పేసింది, అత్తయ్య, నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. సాయంత్రం వేళ ఇక వంట పని మీరే చూడండి అంది. దుర్గమ్మ నిర్ఘాంతపోయినట్టు చూసింది. రాధ తనకి పని చెప్పడమా? కోడలు తన పెద్దరికాన్ని కించపరిచేసినట్టు మండిపడిన ఆవిడ రాధ వెళ్ళగానే కొడుకును పిలిచి నిలదీసింది. ఏరా, నీ భార్య సంపాదిస్తోంది కదా అని నన్ను వంట మనిషిగా పడి ఉండమంటావా? ఇది నీకు కూడా పుట్టిన బుద్ధేనా? అది కాదమ్మా, రాధ వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. అందుకని మోకాళ్ళు వంగని నన్ను వంట ఇంట్లో చావమంటావన్నమాట. ఒక్క కొడుకు కదా అని సంబరపడినందుకు నా నెత్తిన పెద్ద కిరీటమే పెడుతున్నావు. పోనీ అక్కయ్యా అన్నాడు. దానికెక్కడ ఒంట్లో బాగుంటోంది? రోజు సాయంత్రం తలనొప్పి. అయినా 4 రోజులు ఉండటానికి వచ్చిన ఆడపిల్ల చేత పని చేస్తామా అంది దుర్గమ్మ. మన మీద ఈ పని నెట్టడానికే సాయంత్రం డ్యాన్స్ అంటూ రోజు బయటికి చెక్కేస్తోంది. ఎప్పుడో ప్రోగ్రాంకి రోజు ప్రాక్టీస్ కావాలేమిటి? అదొక వేషం అంది రత్నమాణిక్యం. శివం వరహాలరావు సలహా మీద వంట మనిషిని కుదిర్చాడు. మొదట రాధా ప్రోగ్రాంకి శివం తప్పకుండా వచ్చేవాడు. రాను అతనికి విసుగు పుట్టసాగింది. వెళ్ళటం మానేశాడు. ప్రోగ్రాం శివమని అడగటానికి వచ్చేవారితో శివంని అడ్డు పెట్టుకొని అన్నీ వరహాలరావే మాట్లాడేవాడు. అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బు శివం చేతుల్లోంచి వరహాలరావు చేతుల్లోకి వెళ్ళేది. ఇది గమనించిన రాధ తర్వాత తనే నేరుగా వచ్చి వాళ్లతో మాట్లాడసాగింది. వరహాలరావుకి ఇది చాలా కోపంగా ఉండేది. రాధ ఇచ్చే ప్రోగ్రామ్స్, ఆ సాధన బాధకాలన్నీ రాధవే. డబ్బు మాత్రం వాళ్ళ చేతికి ఇవ్వాలి. తను మంచితనంగా సహనంతో ప్రవర్తిస్తే వీళ్ళు మారతారని, తనను అభిమానంగా చూస్తారని రాధ పడిన ఆశ అడియాశ అయింది. ఇప్పుడు అత్తగారు ఆడపడుచులకి కొత్త సాధింపు ఒకటి దొరికింది. మాట మొదలైతే చాలు, సంపాదిస్తున్నానని విరవీగకు. ఇలాంటి వాళ్ళని 1,00,000 మందిని చూశాం. కాళ్ళకి గజ్జె కట్టి తైతక్కలాడే సంపాదన కూడా ఓ సంపాదనేనా? బోడి సంపాదన అంటూ ఈసడిస్తారు. రాధ మనసు చివుక్కుమనేది.
రాధ మనసు అభిమానం కోసం, ఆత్మీయత కోసం అర్రులు చాస్తూ వారికి సన్నిహితం అవ్వాలని ప్రయత్నిస్తుంటే వారి నుంచి విదిలింపులు, సాధింపులు ఎదురయ్యేవి. ఒక్కోసారి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే రాధకి ఈ జీవితం తనదేనా అనే ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. తండ్రి బ్రతికుండగా పొందిన గారాబం, అభిమానం, ఆ అపురూపత అవన్నీ కలలా చెదిరిపోయినాయి. వాటితో పాటే తనలో చిలిపితనం, హుషారు, ఆనందం కూడా అంతమైపోయినట్లుగా ఉంది. రాధ పెళ్ళైన తర్వాత జీవితంతో రాజీ పడటానికి సిద్ధమైంది. కానీ ఇలాంటి జీవితం కాదు. రాధ ఈ జీవితాన్ని చక్కదిద్దుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ సాధ్యం కావటం లేదు. లయన్స్ క్లబ్ వార్షికోత్సవం జరిగింది. దానికి రాధ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. ఎన్నాళ్ల నుంచో వస్తానని ఉత్తరాలు రాస్తున్న పంచాక్షరం మాస్టారు భార్యను తీసుకుని వచ్చారు. లయన్స్ క్లబ్ వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది. ప్రెసిడెంట్ మాట్లాడుతూ, తమ క్లబ్లో నిస్వార్థంగా ప్రజలకి ఉచితంగా సేవ చేసే డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారని, వారి సేవల వల్లనే ఈ క్లబ్కి ఇంత మంచి పేరు వచ్చిందని చెబుతూ, ఈ మధ్య తుఫాను వచ్చినప్పుడు, వరద వచ్చిన ప్రాంతాలకు వెళ్ళి రాత్రనక పగలనక తిని తినక విశ్రాంతి అనేది లేకుండా ఎంతో సేవ చేసిన వైద్య విద్యార్థి బృందానికి నాయకుడైన డాక్టర్ కృష్ణని ఆయన ప్రశంసించారు. కృష్ణ లాంటి యువకులు ఇంకా చాలామంది నిస్వార్థంగా పేద ప్రజలకి సేవ చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ప్రోగ్రాం ముగిసింది. రాధ డ్యాన్స్ ఎంతో బాగుంది అని అందరూ అభినందించారు. పంచాక్షరం మాస్టారు రాధని, కృష్ణని చూసి ఎంతో సంబరపడ్డారు. ఆయన కోరుకున్న రెండూ ఫలించినాయి. కృష్ణ మంచి డాక్టర్ అయ్యాడు. రాధ పేరు ప్రఖ్యాతులు గల నర్తకి అయింది. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది అన్నారాయన. రాధ, కృష్ణ అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నారు. రాధ, నేను మంచి డాక్టర్ని అవుతాను. నువ్వు పేరుగల డాన్సర్వి కావాలి. ఒకప్పుడు కృష్ణ అన్న మాటలు గుర్తుకు వచ్చినాయి. రాధ కళ్ళల్లో తడి లీలగా మెరిసింది. మాస్టారు, నాదేం గొప్పలేదు. కృష్ణ గొప్పవాడంటే ఒప్పుకుంటాను. ఎందుకంటే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా వెళ్ళి ఆ పీడిత ప్రజలకి సేవ చేయటం అంటే సామాన్యం కాదు. ఇంత క్రితం ప్రెసిడెంట్ గారు కృష్ణ వరద వచ్చిన గ్రామాలకి ఆ పడవలో ఎలా వెళ్ళింది, ఆ శవాలను ఎలా బయటికి లాగింది చెబుతుంటే, బాప్రే, ఆ సేవ చేయటం అందరి వల్ల కాదు అంది. కృష్ణ పెదవుల మీద చిరునవ్వు కదిలింది. రాధా, అలా కష్టపడిన వాళ్ళకి నీ బోటి వాళ్ళ నాట్యం ఎంతో సేద తీరుస్తుంది. అది కూడా సామాన్యం కాదు అన్నాడు. మాస్టారు, ఇంతకీ మీ కృష్ణ మన ఊరు వచ్చి ప్రాక్టీస్ పెడుతున్నాడా లేదా అంది రాధ. రావటానికి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడే కాదటమ్మా. సిలోన్ వెళ్ళి ఏదో పరీక్ష రాయాలట. అందులో నెగ్గితే ఫారిన్ వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉండి ఆ తర్వాత వస్తాడట. రాధ కృష్ణ వైపు తిరిగింది. ఆ కళల్లో అవునా అన్న ఆశ్చర్యం, నిజమా అన్న ప్రశ్న కనిపిస్తున్నాయి. అవును రాధ, సిలోన్లో ECFMG పరీక్ష రాయటానికి వెళ్తున్నాను. అందులో సెలెక్ట్ అయితే స్టేట్స్కి వెళ్ళి కొద్ది రోజులుండి ఆర్థికంగా నిలదొక్కుని ఆధునిక పరికరాలున్న వసతిగల నర్సింగ్ హోమ్ మన ఊరిలో తెరవాలని ఉంది. నా ఈ ఆశ నెరవేరటం అనేది నేను సిలోన్లో వ్రాయబోయే పరీక్ష నెగ్గటం బట్టి ఉంటుంది. ఊరికే MBBS పాస్ అయినంత మాత్రాన లాభం లేదు. ఇంకా పై చదువు చదవాలి. చేతిలో డబ్బు కూడా ఉండాలి. పల్లెటూరులో సేవ చేయాలంటే ఏ డాక్టర్ అయినా తనను తాను నిలదొక్కుకోగల ఆర్థిక స్తోమత ఉండాలి. రాధ అతన్నే చూస్తోంది. కృష్ణ ఎంత ఎదిగిపోయాడో. చిన్నతనంలో స్కూల్కి వెళ్ళనని మారాం చేసి చెట్లెక్కుతూ చెరువులో ఈతలు కొడుతూ అల్లరి చేసే కృష్ణే ఈ కృష్ణ అని అంటే ఎవ్వరూ నమ్మలేరు. అతనిలో చదువు పట్ల అంత ఆసక్తి, ప్రవర్తనలో గాంభీర్యం వచ్చినాయి. జీవితంలో తన గమ్యం ఏమిటో సుస్పష్టంగా తెలిసి ఆ మార్గం వెంట నిశ్చల చిత్తుడిలా వెళ్తున్న ప్రయాణికుడిలా ఉన్నాడతను. ఇంతలో ప్రెసిడెంట్ గారు అటు రావటంతో సంభాషణ ఆగిపోయింది. ఆయన వెంట ఒక బట్టతల ఆయన ఉన్నాడు. ప్రెసిడెంట్ గారు ఆయన్ని పరిచయం చేస్తూ, మిస్సెస్ రాధ, వీరు రంగారావు గారు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అకాడమీ సెక్రటరీ అన్నారు. రాధ ఆయనకి నమస్కరించింది. ఆయన ప్రతి నమస్కారం చేస్తూ, మిస్సెస్ రాధ, నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను అన్నాడు. ఏమిటది చెప్పండి. వచ్చే నెలలో ఢిల్లీలో జరగబోతున్న భారతీయ సాంస్కృతిక వారోత్సవాలలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ తరపున ఒక సాంస్కృతిక బృందం పంపిస్తున్నాం. మీరు అనుమతిస్తే ఆ ట్రూప్లో మీ పేరు కూడా జతపరుస్తాం. ఈ వారోత్సవాల ప్రారంభం రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మొట్టమొదటి రోజు మన రాష్ట్రందే అవుతుంది. తప్పకుండా, థ్యాంక్ యూ అంది రాధ.
మీకు అఫీషియల్గా లెటర్ వస్తుంది, మీ అనుమతిని పంపండి అన్నాడాయన. అలాగే అంది రాధ. రంగారావు గారు, ప్రెసిడెంట్ గారు వెళ్ళిపోయారు. రాధా, కంగ్రాచ్యులేషన్స్, నువ్వు ఇంకా బాగా పేరు తెచ్చుకోవాలి అన్నాడు కృష్ణ. థ్యాంక్ యూ అంది రాధ. రాధ కళ్ళు ఆనందోత్సాహాలతో మెరుస్తున్నాయి. రాధా, రాష్ట్రం వదిలి వెళ్ళి నువ్వు ఇవ్వబోయే ఈ ప్రదర్శన ప్రపంచంలో మరెన్ని దేశాలకో వెళ్ళటానికి నాంది కావాలి అన్నారు పంచాక్షరం మేస్టారు. తప్పకుండా అవుతుంది మాస్టారు అన్నాడు కృష్ణ. రాధ ఇంటికి వచ్చింది. అందరూ పడుకున్నారు. దుర్గమ్మ మూలుగుతూ ముక్కుతూ వచ్చి తలుపు తీసి, ఏం తిరుగుళ్ళో ఏమిటో ఇంట్లో వాళ్ళకి నిద్ర లేకుండా అని సనిగి మళ్ళీ వెళ్ళి పడుకుంది. రాధ బట్టలు మార్చుకుని వంట ఇంట్లోకి వచ్చింది. ప్రోగ్రాం కంగారులో మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. ఆకలి కరకరలాడుతోంది. వంట ఇంట్లోకి వచ్చిన రాధ ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయింది. గిన్నెలో అన్నం లేదు, మజ్జిగ మీద మూత లేదు. పిల్లి వాటిని తాగుతోంది. రాధ లైట్ వేయగానే పిల్లి చెంగున ఎగిరి కిటికీలో కూర్చుంది. రాధ గిన్నెలన్నీ చూసింది, ఖాళీగా ఉన్నాయి. రాధ ఆలస్యంగా వస్తుందని, భోజనం ఉంచాలనే శ్రద్ధ ఆ ఇంట్లో ఎవ్వరికీ లేదు. ఆ రోజు ఉదయమే వంట మనిషి పెళ్లికి వెళ్తున్నానని, సాయంత్రం రానని చెప్పి వెళ్ళింది. సాయంత్రం ఇంట్లో వంట చేసిన ఛాయలేవీ లేవు. హోటల్ నుంచి టిఫిన్ తెచ్చుకున్నట్లుగా ఆకులు పడి ఉన్నాయి. రాధ రావటంతో మధ్యలో ఆరగింపు మానేసి వెళ్ళిన పిల్లి మూతి నాక్కుంటూ రాధనే చూస్తోంది. రాధ లైటు తీసేసి తన గదిలోకి వచ్చింది. ఏమండి, మంచం మీద నిద్రపోతున్న శివాన్ని లేపింది. శివం బద్ధకంగా కదిలి అన్నాడు. ఆకలిస్తుందండి, కొంచెం లేచి వెళ్ళి బ్రెడ్ దొరుకుతుందేమో పట్టుకురండి. ఇప్పుడా? ఎక్కడ దొరుకుతుంది? అన్నీ మూసేసుంటాయి. విసుగ్గా అని పక్కకి తిరిగి పడుకున్నాడు. రాధ మరోసారి లేపింది. కానీ గాఢ నిద్రలో ఉన్న శివం లేవలేదు. రాధ నిట్టూర్చింది. మంచినీళ్లు తాగి వచ్చి మంచం మీద పడుకుంది. కడుపులో ఆకలి నకనకలాడుతున్న రాధకి నిద్ర పట్టలేదు. రాధ లేచి మంచం మీద కూర్చుంది. సాయంత్రం తనకి జరిగిన సన్మానం, అభినందనలు, ప్రశంసలు పొందిన ఆనందం ఈ ఒంటరితనపు బాధలో ఆవిరైపోసాగినాయి. రాధకి హఠాత్తుగా దుఃఖం రాసాగింది. తన ఆనందాన్ని గాని బాధను గాని పంచుకునే తోడు ఎవ్వరూ లేనట్టుగా, ఈ ప్రపంచంలో తను ఏకాకిని అనే విషయం స్పష్టంగా అర్థం అవుతున్నట్టుగా ఉంది. రాధ తనను తాను సంభాళించుకుంది. రాధ కళ్ళు అంత క్రితం తన ఇంటికి రాగానే టేబుల్ మీద పడేసిన గులాబీ దండ మీద నిలిచినాయి. లేచి వెళ్ళి ఒక పళ్ళెం తెచ్చి ఆ గులాబీ పూల రేకులు తెంపి పళ్ళెంలో వేసింది. వంట ఇంట్లోకి వెళ్ళి డబ్బా తెచ్చి పంచదార వాటి మీద చల్లి వాటిని తినసాగింది. ఆకలిగా ఉన్న రాధకి పంచదార అద్దిన గులాబీ రేకులు రుచిగానే ఉన్నాయి. రాధకి హఠాత్తుగా తల్లి తండ్రి గుర్తుకు వచ్చారు. వారు చేసిన గారాబం గుర్తుకు వచ్చింది. రాధకి ఏడుపు వచ్చేసింది. నేనింత ఒంటరిదాన్ని అయిపోయానేమిటి అనే దిగులు కలగసాగింది. దుర్గమ్మకి తమ్ముడు వరుస అయిన వెంకటాచలం కూతురు పెళ్లి ఆ రోజు రాత్రి జరుగుతోంది. వారం రోజుల క్రితమే వెంకటాచలం భార్యతో వచ్చి పిలుపు పిలిచి, కోడల్ని కూడా తప్పకుండా తీసుకురా అక్కయ్యా అని మరీ చెప్పాడు. ఇప్పుడిప్పుడు శివన్ తరపు బంధువులంతా రాధ తమకి పరిచయం అని చెప్పుకోవటానికి ఉత్సాహపడుతున్నారు. దుర్గమ్మకి బంధువుల్లో ప్రాపకం అంటే మహా ఇష్టం. నువ్వింతగా చెప్పాలిట్రా, తప్పకుండా వస్తుందిలే అంది. పెళ్ళి రాత్రి అనగా ఆ ఉదయం దుర్గమ్మ కొడుకుతో అంది, ఇదిగో నీ భార్య డ్యాన్స్ ప్రాక్టీస్ అంటూ ఎగ్గొడుతుందేమో. వెంకటాచలం మరీ చెప్పాడు. రాత్రికి పెళ్ళి ఉంది, వెళ్ళాలని చెప్పు అంది దుర్గమ్మ. అక్కడే ఉన్న రాధతో శివం, అమ్మ మాట విన్నావా అన్నాడు. నేనెక్కడికి రాను, నాకు ఒంట్లో బాగాలేదు అనేసి రాధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆవిడగారెందుకు వస్తుందమ్మా, నలుగురిలో మనలా కలిసిపోతే ఆవిడ గొప్పతనం కరిగిపోదు అంది రత్నమాణిక్యం. శివం ఎవరో వచ్చి పిలవటంతో వెళ్ళిపోయాడు. అమ్మమ్మ, అయితే అత్తయ్య పెళ్ళికి రాదా అంది మధురం. ఏమోనే అమ్మా, అత్తలు చెబితే కోడళ్ళు వినే రోజులా ఇవి. కోడళ్ళ పెత్తనంలో అత్తలు ఆరళ్ళు పడే కాలం కానీ అంది. అత్తయ్య రాకపోతే అత్తయ్య నీలం రంగు పట్టుచీర కట్టుకుని నేనొస్తాను అంది మధురం. నీ బొంద, ఇప్పుడే నీకు చీరలేమిటి, అసలే మెత్తని ఒంటిదానివి, చీర కట్టుకుంటే పిల్లల తల్లిలా ఉంటావు అంది రత్నమాణిక్యం. అబ్బబ్బా ఊరుకోవే రత్నం, దాని సరదా పాడు చేయకు. మీ అమ్మ అలాగే అంటుందిలేమ్మా, అత్తయ్యని అడిగి నేను ఇప్పిస్తాగా అంది దుర్గమ్మ. నువ్విలా గారవం చేసే దాన్ని చెడగొడుతున్నావు. అది కావాలనుకున్న పని చేసి ఊరుకుంటుంది. రేపు పెళ్ళైతే ఎంత కష్టం అంటూ విసుక్కుంది రత్నమాణిక్యం. బాగా చూసేవాళ్లకే ఇచ్చి చేద్దాం అంది దుర్గమ్మ. మా అమ్మమ్మ మంచిది
మధురం సంబరపడింది. అక్కడే ఉన్న నాగరాజు ఇదంతా వింటూనే ఉన్నాడు. రాత్రికి రాధ మినహా ఆ ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్తున్నారనే విషయం అతనికి అర్థమైంది. ఎన్నో రోజుల నుంచి రాధ పట్ల అతని మనసులోని నిద్రపోతున్న కోరికే పడగెత్తిన పాములా అయింది. రాత్రి పొద్దుపోయింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. నాగరాజు ఆ ఇంటికి వచ్చాడు. తలుపులు తీసే ఉన్నాయి. రాధ గదిలో దీపం వెలుగుతోంది. రాధ ఒక్కతి ఇంట్లో ఉంటుందని అతనికి తెలుసు. అయినా అదేమీ ఎరుగని వాళ్ళ బామ్మగారు అని పిలిచాడు. రాధ గదిలో నుంచి జవాబు రాలేదు. అతను రాధ గది దగ్గరికి వచ్చాడు. గుండెలు అదరగా పీచు పీచుమంటున్నాయి. మధురం మళ్ళీ పిలిచాడు. లేదు, అంతా పెళ్లికి వెళ్ళారు. గదిలో నుంచి రాధ జవాబు చెప్పింది. అలాగా, నాకు తెలియదే. అవును, పెళ్ళి కదూ, నేను ఆ మాటే మర్చిపోయాను. అతను ఆగాడు. కాస్త ఆగి మళ్ళీ అడిగాడు. రాధా, దాహం వేస్తోంది, కాసిని మంచినీళ్ళు కావాలి. గదిలో కూజాలో మంచినీళ్లు వంపిన శబ్దం అయింది. గుమ్మానికి పరదా అడ్డు ఉంది. నాగరాజు చేతివేళ్లు ఆ పరదా తొలగించడానికి పట్టుకుని మళ్ళీ భయపడుతున్నట్లుగా ఆగిపోయినాయి. ఇదిగో నీళ్లు. రాధ లోపల ఏదో పనిలో ఉన్నట్లుంది, బయటికి రాలేదు. రాధ గదిలో హఠాత్తుగా లైట్ ఆరిపోయింది. నాగరాజు తెల్లబోయినట్టు చూశాడు. లోపల నుంచి గాజుల గలగల వినిపించింది. అతనికి కళ్ళు తిరిగినట్టుగా, ఒళ్ళు మైకం కమ్మినట్లుగా అయింది. నా ఊహే నిజం. రాధ కూడా నాలాగే అవకాశం కోసం చూస్తోందన్నమాట. మనసులో ఇష్టం ఉంటే అస్సలు ఇష్టం లేనట్లు పైకి నటిస్తారని ఒక స్నేహితుడు చెప్పిన మాటలు అక్షరాల రుజువైనాయి. అతను వీధి తలుపు వేసి వచ్చాడు. హాల్లో లైటు తీసేశాడు. పరదా తొలగించుకుని పడక గదిలోకి వచ్చాడు. చీకట్లో వెతకగా రాధ నడుము అతని చేతికి దొరికింది. రాధా, కోపగించుకుంటావనుకున్నాను. నువ్విలా నన్ను కనకరిస్తావనుకోలేదు. నాకు ఆనందంతో పిచ్చెక్కినట్టుగా ఉంది అన్నాడు. అతని చేతుల్లోకి అమృత భాండం దొరికినంత వెర్రి సంతోషంగా ఉంది. అతనికి ఈ ప్రపంచం ఏమీ తెలియటం లేదు. ఆ చీకట్లో రాధని దగ్గరకు లాక్కున్నాడు. రాధలో ఐక్యమై విపరీతమైన సంతృప్తి పొందాడు. చాలాసేపైన తర్వాత అతనికి హఠాత్తుగా టైం గుర్తుకు వచ్చింది. పెళ్లికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేస్తారేమోనని భయం వేసింది. వాళ్ళు వస్తారేమో, ఇక నేను వెళ్తాను అంటూ లేచి లైటు వేసిన అతను, వెళ్తాను రాదా అని మంచం వైపు తిరిగిన వాడల్లా నిశ్చేష్టుడైనట్టు నిలబడిపోయాడు. మంచం మీద ఉన్న వ్యక్తి రాధ కాదు, మధురం. అతనికి కళ్ళు గిర్రున తిరిగాయి. మధురం రాధలాగా చీర కట్టుకుంది, జడ వేసుకుని పూలు పెట్టుకుంది, గాజులు వేసుకుంది, అచ్చు రాధలా తయారై ఉంది. నువ్వా అన్నాడు కంపరంగా చూస్తూ. మధురం మంచం మీద నుంచి లేచింది. నువ్వింత చెడ్డవాడివి అనుకోలేదు. నేను ఊరికే తమాషా చేయడానికి అత్తయ్యలా మాట్లాడి లైటు తీస్తే నువ్వు ఇలా చేశావు. పైగా నన్ను అత్తయ్య అనుకున్నావు. అమ్మమ్మ రాణి, చెప్తాను. చూపుడు వేలు చూపించింది. నాగరాజు గబాలన వచ్చి మధురం నోరు నొక్కాడు. రాక్షసి, నాకు నువ్వేనని తెలుసు. నేను ఊరికే నువ్వేమంటావో అని నాటకం ఆడాను. రాధ అనగానే నా మీద కోపంతో నన్ను తోసేసి నన్ను రక్కుతావనుకున్నాను. నిన్ను బాగా ఏడిపించాలని అలా అన్నాను. నిజంగానా? నా మీద ఒట్టు. సరే అయితే మరి అమ్మమ్మకి ఇదంతా చెప్పనా వద్దా? నాగరాజు ఎడవలేక నవ్వాడు. నువ్వు చెప్పావంటే నా కాళ్ళు విరగ్గొడుతుంది. ఇక మీ ఇంటికి నన్ను రానియదు. నీకదే ఇష్టమైతే చెప్పు. చెప్పను. నాకు తెలుసు, నువ్వు చాలా మంచిదానివి. నాగరాజు మెచ్చుకున్నాడు. నాగరాజు బ్రతుకు జీవుడా అని వెళ్ళిపోయాడు. పెళ్లికి రాధ వెళ్ళనని అంది. కానీ శివం మరీ చెప్పటం వల్ల బలవంతంగా బయలుదేరింది. రత్నమాణిక్యం కూతుర్ని పెళ్లికి వద్దంది. అందరూ పెళ్ళప్పుడు అని అడుగుతారు. సమాధానం చెప్పలేక చావాలి. నువ్వు ఇంట్లోనే ఉండు అంది. అందరూ పెళ్లికి వెళ్లారు. ఏమీ తోచని మధురం రాధ గదిలోకి వచ్చింది. రాధ చీర తీసుకుని కట్టుకుంది. అద్దం ముందు నిలబడి రాధలా అలంకరించుకుంటుండగా నాగరాజు వచ్చాడు. అతన్ని ఏడ్పించాలని అనుకుని రాధలా మాట్లాడింది. తర్వాత మధురం ఊహకందనిది జరిగింది. రాధ పెళ్లి నుంచి ఇంటికి రాగానే తన గది చూసి ఆశ్చర్యపోయింది. పక్కంతా నలిగి ఉంది. పక్క మీద మధురం పడుకొని నిద్రపోతోంది. తన చీర కట్టుకుని ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద తిలకం ఒలికి ఉంది. రాధకి చాలా చిరాకు వచ్చింది. ఆ రాత్రి కోపం ఎలాగో బిగబట్టుకున్న రాధ మర్నాడు ఉదయం కాఫీ తాగుతుండగా, ఇంకెప్పుడు నా గదిలోకి వచ్చి అన్నీ తీసి పాడు చేయకు అంది. నేనేం పాడు చేశాను అంది మధురం. ఏం పాడు చేశానంటావే? ఆ కాటుక మరకలు అలాగనేనా పూసేయటం? తిలకం అంతా ఉలకబోసావు. దువ్వెన నిండా నీ జుట్టు చిక్కు ఉంది. ఇది మంచి పద్ధతి కాదు.
నన్ను అడగకుండా ఇంకెప్పుడు నా బీరువాలో చీర తీసి కట్టుకోవద్దు. రాధ హెచ్చరికలకి బిత్తరపోయినట్టు చూసిన మధురం అమ్మమ్మా అని ఏడుస్తూ వెళ్ళి అత్తయ్య నన్ను తిడుతోంది అంటూ రాధ మాటల్ని మార్చి కొత్త అర్థాలు వచ్చేలా చెప్పింది. రత్నమాణిక్యం చర్చరా వచ్చింది. పిల్లలన్న తర్వాత ఏది ముట్టుకోకుండా ఎలా ఉంటారు? ఎందుకు అన్ని మాటలంటావు నువ్వు? ఈ తిలకాలు పౌడర్ల ముఖం ఎరుగని దరిద్రులం అనుకోకు. అనవసరంగా మాటలు జారకండి. మధురం మరీ చిన్నపిల్లేం కాదు. వస్తువులు జాగ్రత్తగా వాడటం తెలియనప్పుడు నా గదిలోకి రావద్దన్నాను. ఇందులో తప్పేం లేదు. అవునవును, అసలు సంపాదన నీదైనప్పుడు ఇది నా పుట్టిల్లు అనుకోవటం నాదే తప్పు. మీరేమైనా అనుకోండి, కానీ మీ అమ్మాయికి మంచి ప్రవర్తన నేర్పుకోండి. చాలే, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట. నువ్వేనా నాకు చెప్పొచ్చావు? అవును, సమయం వచ్చింది కాబట్టి ఇంకోటి కూడా చెప్తున్నాను. మా సంసారం కూడా ఏమంతా గొప్పగా లేదు. మా బాధలేవో మాకున్నాయి. ఈ రోజుల్లో ఎవరి బాధలు వారే పడలేకుండా ఉన్నప్పుడు ఇంకొకరి బాధలేం మోయగలరు? మీరు పల్లెటూరి కాపురం వదిలేసి ఇక్కడే ఉండదలుచుకున్నారు కాబట్టి వేరే ఇల్లు చూసుకోవడం మంచిది. అన్నగారికి చెప్పండి. రత్నమాణిక్యం నిశ్చేష్టురాల్లా నిలబడిపోయింది. రాధ గదిలోకి వెళ్ళిపోయింది. రత్నమాణిక్యం ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చి రాధ అన్న మాటలు చెప్పింది. ఏమిటి, అంత నోరు వచ్చిందా? అంది దుర్గమ్మ. శివం ఇంటికి వచ్చేసరికి రత్నమాణిక్యం ఏడుస్తూ పెట్టే బేడా సర్దుకుంటోంది. ఏమైందమ్మా అని అడిగాడు శివం. వెళ్ళి మీ అక్కయ్యనే అడుగు అంది. ఏమైందక్కా? రత్నమాణిక్యం ఏడుస్తూ అతని చేతులు పట్టుకుంది. తమ్ముడు, కష్టకాలం, నా పుట్టిల్లు కదా అని 4 రోజులు తలదాచుకోవడానికి వచ్చాను. అంతేగాని నీ భార్య సంపాదన దోచుకొని తిందామని రాలేదు. నీ భార్య చేత చివరికి ఇలాంటి మాటలు పడాల్సి వచ్చింది. ఇది నీ ఇల్లు అనుకున్నాను. నీకు ఈ ఇంట్లో ఏమాత్రం విలువ లేదని నాకిప్పుడు తెలిసింది. అంతా ఆవిడ పెత్తనం. నిన్ను ఒక బొమ్మని చేసి కూర్చోబెట్టింది. ఇక నేను వెళ్ళిపోతాన్రా. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. ఎక్కడికి వెళ్తావక్కా? ఎక్కడికో అక్కడికి, కనీసం ఏ చెట్టు క్రిందనైనా ఉంటాను. మధురం కూడా ఏడుస్తూ అంది. అవును మావయ్య, అత్తయ్య నన్ను కూడా తిట్టింది. తన గదిలోకి నేను రాకూడదట. శివం గబగబా రాధ దగ్గరికి వచ్చాడు. రాధా, నీకేమైనా బుద్ధి ఉందా? ఏమిటి గొడవ? అక్కయ్యని వెళ్ళిపోమ్మంటావా? నీ డబ్బు అనేగా నీకు అహంకారం. ఈరోజు అక్కయ్యని పొమ్మంటావు, రేపు నన్ను కూడా పొమ్మంటావు. ఆ మాట అనిపించుకోవటం దేనికి? నేను కూడా ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆడపిల్ల ఇబ్బందిలో ఉండి వస్తే అవమానం చేసి పంపుతావా? ఇదిగో రాధా, మా అక్కయ్యని అంటే ఒకటి, నన్ను అంటే ఒకటి కాదు, గుర్తుపెట్టుకో ఆవేశంగా అన్నాడతను. రాధ మాట్లాడలేదు. అవును, తను రాత్రనక పగలనక శ్రమపడి నాట్యం చేసి డబ్బు సంపాదిస్తుంటే శివానికి జాలి ఏమీ లేదు. అక్క సంసారం అప్పల్లో ఉందని మనసు దయతో నిండిపోతోంది. రాధ నోటి మాట ఖాళీ అవటమే తప్ప రత్నమాణిక్యం ఆ ఇంట్లో నుంచి వెళ్ళలేదు. మళ్ళీ తమ్ముడి దగ్గర నుంచి బ్రతిమలాటలు, ప్రార్థనలు అన్నీ పొంది ప్రయాణం ఆపుకుని ఉండిపోయింది. అదంటే ఒంటికాయ సొంటి కొమ్ములా ఒక్కతి, రక్తస్పర్శ అంటే ఏమిటో దానికేం తెలుస్తుంది అంది దుర్గమ్మ ఈసడింపుగా. రాధ కల్చరల్ ట్రూప్తో ఢిల్లీ వెళ్లే తేదీ దగ్గర పడుతోంది. రాధ ప్రయాణపు ఏర్పాట్లు చేసుకోసాగింది. అక్కడ కొత్త ఐటెంగా చేయబోయే డాన్స్కి బట్టలు కుట్టించుకుంది, నగలు కొనుక్కుంది. దుర్గమ్మ రాధ డబ్బు ఇలా ఖర్చు చేయటం చూసి కుతకుతలాడిపోయింది. కొడుకుతో, నువ్వు లేకుండా అది పరాయి మగవాళ్లతో వెళ్ళటం ఏమిట్రా? నలుగురు నవ్వరు. హవ్వా, మన వంశంలో ఏనాడైనా ఆడది ఇల్లు దాటి వెళ్ళటం ఎరుగున్నామా? నీ కర్మకాలి నీకు గతి పట్టింది కానీ అంటూ కొడుక్కి పురి ఎక్కించింది. శివానికి రాధకి వస్తున్న పేరు ప్రతిష్టలు, అవకాశాలు మొదట ఉన్నంత ఆనందంగా అనిపించటం లేదు. ఇదివరకు అందరూ రాధని శివం భార్య అనేవారు. ఇప్పుడు శివాన్ని రాధ మొగుడు అంటున్నారు. అలా అనిపించుకోవటం అతనికి బెరుగ్గా ఉంది. పైనుంచి అందరూ నీకేమోయ్, నీ భార్య సంపాదిస్తోంది అంటున్నారు. ఇదివరకు అది అతనికి ఎంతో సంతోషంగా ఉంది. తన సాటి కుటుంబాల్లో ఎంతోమంది ఆడవాళ్ళని చూస్తున్నాడు. తనకు రాధకున్న వ్యక్తిత్వం, ఇంటా బయట కష్టపడే సహనం ఎవ్వరికీ లేవు. ప్రతి చిన్న పనికి భర్త మీద ఆధారపడి భర్త ప్రాణాలు తినేస్తుంటారు. రాధ వల్ల తనకి ఆ ఇబ్బందులేవీ లేవు. రాధకి పేరు ప్రతిష్టలు వస్తే అందరికంటే అతనే ఎక్కువగా సంతోషపడి గర్వంగా ఫీల్ అయ్యాడు. కానీ లోకం అతని సంతోషాన్ని వికృతంగా చిత్రించి సూటిపోటి మాటలని అతని మనసుని గాయపరుస్తోంది. ఇది అతనికి చాలా బాధగా ఉంది. లోకాన్ని అర్థం చేసుకుని నిర్లక్ష్యం చేయటం అతనికి చేత కాదు. అతని మనస్సు క్రమంగా ఇదంతా రాధ సంపాదించడం వల్ల వచ్చిన చిక్కు అని అనిపించసాగింది. రాధ డాన్స్ చేయకపోతే, సంపాదన లేకపోతే ఈ బాధలేవీ ఉండవు.
ఈ ఘర్షణతో సతమతమవుతున్న అతని మనసు మీద తల్లి అన్న మాటలు బాగా పనిచేశాయి. రాధని ఢిల్లీకి కల్చరల్ టూర్ వెళ్ళటానికి వీల్లేదన్నాడు. ఎందుకని అంది రాధ. నువ్వు ఒంటరిగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నలుగురు 4 రకాలుగా అంటారు. పోనీ మీరు నా వెంటరండి. నేను రానని మొదటి చెప్పాను. ఆఖరి నిమిషంలో మానటం ఏం బాగుంటుంది? ఒకరికి బాగుండేదేమిటి? మన ఇబ్బందులు మనవి. నువ్వు ఫోన్ చేసి రానని చెప్పేసేయి. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. నన్ను అట్టే వాగించకు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదన్నాను అంతే. వెళ్ళావంటే మనిద్దరికీ ఇక తెగతెంపులే అన్నాడు శివం. రాధ మ్రాన్పడిపోయింది. ఒక కల్చరల్ టూర్ కోసం తెగతెంపులు అయిపోతాయట. ఏం బెదిరింపు? రాధ కల్చరల్ ట్రూప్ సెక్రటరీకి తను రాలేనన్నట్టుగా తెలియచేస్తూ ఉత్తరం రాసింది. రాధ ఢిల్లీ టూర్ వెళ్ళటం లేదని రజనీ ద్వారా తెలుసుకున్న కృష్ణ ఆగ్రహంగా, రాధ ఆ ప్రోగ్రాం మానడం ఏమిటి? వద్దనటానికి వాళ్ళెవరు? నేను వెళ్ళి శివానికి చెప్తాను అన్నాడు. గిరిగారు అతన్ని వారించారు. కృష్ణ, నువ్వు కల్పించుకుంటే ఇది మరింత రగడ అవుతుందే తప్ప ప్రయోజనం శూన్యం. నేను రజనీ సాయంత్రం వెళ్ళి మెల్లగా శివానికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాం అన్నారు. ఆ సాయంత్రం గిరిగారు రజనీ వచ్చారు. శివం ఇంట్లోనే ఉన్నాడు. గిరిగారు ఈ ప్రసక్తి తెచ్చి, శివం అంతా సిద్ధం చేసుకుని ఇప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? నలుగురితో పని. ఇది మీ ఇద్దరూ మొదటే ఆలోచించుకొని నిర్ణయం చేసుకోవాల్సింది. పోనీ ఇంకెప్పుడు వెళ్ళదులే, ఈసారికి వెళ్ళని అంటూ నచ్చ చెప్పబోతుంటే దుర్గమ్మ గయ్యమని లేచింది. మీ అమ్మాయి అయితే మీరిలాగే చెప్తారా? ఆ అమ్మాయికి మీరు ఒత్తాసొస్తున్నారంటే భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్నారన్నమాట. చివరికి ఇదంతా వాడి కాపురం నాశనం అవటానికి వచ్చింది. దానికి మొగుడు అవసరం లేదు. ఆ తైతక్కలే ముఖ్యం అనుకుంటే వెళ్ళమనండి. నా కొడుకు భార్య లేకని చచ్చిపోడు. రెండో పెళ్లి చేసుకుంటాడు. రామరామా, గిరిగారు వినలేనట్లు చెవులు మూసుకున్నారు. వెళదాం పద తాతయ్య అంది రజని. వచ్చినప్పటి నుంచి దుర్గమ్మ ధోరణి గమనిస్తూనే ఉంది. ఆవిడ నోరు చూస్తుంటే రజనీకి చెప్పలేనంత కోపం వస్తోంది. ఆ మాటల ధోరణితో వాళ్ళు రాధని వెళ్ళనీయకూడదని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. రజని, గిరిగారు వెళ్ళిపోయారు. దుర్గమ్మ సాధింపు మొదలుపెట్టింది. వీళ్ళని ఆ కృష్ణే పంపి ఉంటాడు. ఈవిడగారు వెళ్ళి ఆయనతో మొరపెట్టుకుంది కాబోలు. హవ్వ, సంసారంలో ఏది గుట్టు అనేది లేదు కదా. శివం రంకెలు వేస్తున్నట్టుగా అన్నాడు. నువ్వందరికీ మన విషయాలు చెప్పి నలుగురిలో నన్ను ఒక విధవం చేస్తున్నావు. సంపాదిస్తున్నానని విర్రవీగుతున్నావేమో. నీ బోడి సంపాదన ఎవ్వరికీ అక్కర్లేదు. ఈ రోజు మొదలుకొని నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండు. నువ్వెంత గొప్ప డాన్సర్ అయినా నాకు పెళ్ళానివే. నా ఇష్టం లేందే నువ్వే పని చేయలేవు, తెలిసిందా? బాగా గుర్తుపెట్టుకో అన్నాడు. సంపాదన సంపాదన, ఈ మాట వాళ్ళకి ఒక ఆయుధం అయిపోయింది. తను సంపాదించిందంతా వాళ్ళ దర్జాలకి సుఖాలకి నిర్మోహమాటంగా వాడుకుంటారు. మళ్ళీ తనేదో తప్పు పని చేసినట్టు ఎదురు తననే తేలికగా మాట్లాడతారు. ఈ ఘర్షణలో రాధకి ఆ ప్రోగ్రాం పట్ల ఇచ్చ నశించిపోయింది. రాధ గదిలోకి వచ్చి మౌనం మూర్తిలా కూర్చుండిపోయింది. పెట్టెలో సర్దటానికి తీసి మంచం మీద పెట్టిన డ్యాన్స్ డ్రెస్, గజ్జెలు దీనంగా రాధ వైపే చూస్తున్నట్టుగా అనిపించాయి. రాధ లేచి వాటిని తీసి బీరువాలో పడేసి తాళం వేసింది. పెట్టె తీసి తన బట్టలు సర్దుకోసాగింది. డ్యాన్స్ చేయకూడదట. ఇక తన జీవితానికి మిగిలిందేమిటి? ఈ పొట్లాటలు కాట్లాటలునా? శివన్ లోపలికి వచ్చాడు. పెట్టె సర్దుతున్న రాధను చూశాడు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అమ్మ దగ్గరికి. వెళ్ళు వెళ్ళు. నువ్వు అలిగి వెళితే నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడి తీసుకురావటానికి నేనేం రాను. సంసారం అవసరం లేదనుకుంటే పో. నిన్నెవరూ ఇక్కడ ఆపరు. రాధ మాట్లాడలేదు. పెట్టె తాళం వేసింది. రాధ ఆ రోజే సీతారాంపురం బయలుదేరి వెళ్ళింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినిద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.